కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాకినాడలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కాకినాడ ఎంపీ ఫోటో లేకపోవడం తమను బాధపెట్టిందని జనసేన నేతలు అన్నారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జనసేన కీలకం అనే విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ఈ రోజు సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాకపోతే జనసేన, బీజేపీ, టీడీపీ కలిపిన కూటమి ప్రభుత్వంలో మాకు ఒక బాధాకర విషయం ఏంటంటే, ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడలో జరిగిన సుపరిపాలన ఏడాది విజయోత్సవ సందర్భంగా మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఫోటోలు ఎక్కడా కూడా ఒక ఫ్లెక్స్లో కూడా ఆయన ఫోటో లేదు. ఆయన ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ అయినప్పటికీ ఆయన ఫోటో లేకుండా ఈ రోజునాడు ఇంత విజయోత్సవ ర్యాలీలో మేమందరం కూడా ఆనందంతో లేము, చాలా భావోద్వేగానికి గురై ఉన్నాము. ఈ విషయాన్ని అయితే మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే జరుగుతున్నది టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, మూడు ప్రభుత్వాలు కలిపి కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగడంలో అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా కూటమిని నడిపిస్తుండగా ఈ రోజున జిల్లా నాయకులు కానివ్వండి, సిటీ నాయకులు కానివ్వండి, కాన్స్టిట్యుయెన్సీ నాయకులు కానివ్వండి, ఇలా విడమర్చి కార్యకర్తలు, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజునాడు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎంపీ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ ఫోటో లేకపోవడం మాకు చాలా బాధాకరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా ఏపీ రాష్ట్రం అంతా కూడా కూటమి నాయకులు, ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మీకు తెలియజేయవలసిన నాయకులకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే, ఈరోజు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కాకినాడ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంపీ గారి ఫోటో కాకినాడ సిటీలో ఫ్లెక్స్ మీద ప్రోటోకాల్ పాటించలేదు. అయితే ఒకటి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది నాయకులు దయచేసి అర్థం చేసుకొని ఒకరినొకళ్ళు మీరే సమైక్యంగా లేకపోతే ఇక్కడ కింద స్థాయి నాయకుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించి గ్రౌండ్ స్థాయిలో మీరు వర్క్ చేసి గ్రౌండ్ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ నిలబెట్టి కలుపుకొని పోయేలాగా మీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. కావున ఈ రోజైతే ఈ పండుగ చాలా ఆనందంగా, అందంగా, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఒక్కటి మాత్రం ఖండిస్తున్నాము. ఇది కొంచెం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎదురికి వెళ్ళవలసిందిగా కోరుకోవాల్సింది. మేము ఎంతో బాధపడుతున్నామండి. ఎంతో పండగ చేసుకుందామని వచ్చిన మాకు నిరాశ మిగిల్చారు. ఇది ఉదయ్ శ్రీనివాస్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఉదయ్ శ్రీనివాస్ అంటే చిన్న కార్యకర్త కాదండి, కాకినాడ పార్లమెంటుకి ఎంపీ. ఆయన ఫోటో ఉండాలి కదా. చిన్న చిన్న నాయకులు, సిటీ ప్రెసిడెంట్ వీళ్ళలాంటి వాళ్ళు లేకపోయినా పర్లేదు, కానీ పార్లమెంటు ఎంపీ గారిది మాత్రం కంపల్సరీగా ఉండాలి. మరి ఏ ఫ్లెక్సీలో చూసుకున్నా ఉదయ్ గారిది లేదు, ఒక కళ్యాణ్ గారిది తప్ప మా నాయకుడిగా ఇంకెవ్వరిది లేదు. చెప్పాలంటే నాయకులు మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అంటే అందరు రావాలి కదా. ఎంపీ చిన్న నాయకుడు కాదు కదా, ఆయన మొత్తం పార్లమెంటుకి ఎంపీ కదా. ఆయన ఫోటో ఎక్కడా లేదండి ఫ్లెక్సీలో చూసుకుంటే. ఈ విషయంగా మేము అందరం చింతిస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు ఏంటి, వీర మహిళలు ఏంటి, నాయకులు ఏంటి, అందరికి కూడా ఇది లోటుపాటుగానే ఉంది.